కూర్చొని ఏడ్చాడు. కొన్ని రోజులు దుఃఖంతో ఉండి ఉపవాసం ఉండి ఆకాశమందున్న దేవుని ఎదుట ప్రార్థించడం మొదలుపెట్టాడు. నెహెమ్యా ప్రార్థనలో, దేవా, నీవు గొప్పవాడివి మరియు నీ నిబంధనను స్థిరపరుస్తావు. మేము మా పూర్వీకులు నీకు విరోధంగా పాపం చేశాము. చెదరగొట్టబడిన మమ్మల్ని తిరిగి యెరూషలేముకు తీసుకువస్తానన్న నీ మాటను నెరవేర్చు. నా ప్రణాళిక సఫలమయ్యేలా రాజు నా యందు దయచూపాలి అని ప్రార్థించాడు. రాజు ఎదుట దుఃఖంగా కనిపించిన నెహెమ్యాను రాజు ప్రశ్నించాడు. నెహెమ్యా ధైర్యం తెచ్చుకుని తన పితరుల పట్టణమైన యెరూషలేము గోడలు కాలిపోయి పడి ఉన్నాయని విన్నవించాడు. అప్పుడు నెహెమ్యా వెంటనే దేవునికి ప్రార్థన చేసి గోడలు తిరిగి కట్టడానికి తనని యూదాదేశానికి పంపమని రాజును వేడుకున్నాడు. దేవుని దయవలన రాజు సంతోషించి నెహెమ్యాకు నిర్మాణానికి కావాల్సిన అనుమతి లేఖలు మరియు కట్టడానికి దూలాలను ఇచ్చాడు. రాజు సైనికులను కూడా తోడుగా పంపించాడు. ఇది తెలుసుకున్న శత్రువులైన సన్బల్లటు, టోబియా చాలా బాధపడ్డారు. యెరూషలేము చేరుకున్న నెహెమ్యా రాత్రివేళ కొద్దిమందితో కలిసి ఎవరికీ తెలియకుండా గోడల పరిస్థితిని రహస్యంగా పరిశీలించాడు. ఆ తరువాత ప్రజలందరినీ పోగుచేసి, మన నిందను తొలగించుకోవడానికి గోడలను కట్టుకుందాం రండి అని ప్రేరేపించాడు. దేవుని సహాయం గురించి విన్నాక ప్రజలు సంతోషించి కట్టుటకు సిద్ధపడ్డారు. శత్రువులు